నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా విజయవాడ ఏపీ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలపై ఆయన వ్యంగ్యంగా సెటర్లు వేశారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు సెకిన పాత్ర వేస్తే బాగుండదని చెప్పారు. ఇదే విషయంపై మనతో స్పందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. దీని పట్ల మీ స్పందన ఏంటి సార్? అంటే ఒక విమర్శ చేస్తే ప్రతి విమర్శను తట్టుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఆయన చంద్రబాబుని శకుని పాత్ర వేస్తే బాగుంటుంది అనగానే జనం ఏమంటారు? దుశ్శాసనుడి క్యారెక్టర్ నువ్వు రిజర్వ్ చేసుకున్నావు అంటారు. దుశ్శాసనుడు అనగానే అంబటి రాంబాబు. ఇప్పుడు మనం అంబటి రాంబాబు కామెంట్స్ జనంలో ఏ విధంగా బూమ్రాంగ్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అంబటి లాంటి వాళ్ళే ఇవాళ ఒక పెద్ద గుదిబండలుగా మారిన పరిస్థితుల్లో ఆయన్ని ఇంకా 11 సీట్లు కూడా ఉంచేటట్టు లేరు. ఈ విమర్శల ద్వారా ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎంత లోతున పాతేద్దామని ఇప్పటికి పాతేసింది చాలేదా? అంటే ఇప్పుడు చంద్రబాబుని నువ్వు శకుని అంటే అది నీ నోటి దూలు అంటారు. ఏది చంద్రబాబు ఇవాళ హీరో. ప్రజల దృష్టిలో చంద్రబాబు హీరో కాబట్టే అతన్ని వాళ్ళ 164 సీట్లతో గెలిపించారు. శకున్ని గెలిపిస్తారా? 57% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాడిని శకుని అని నువ్వు ఎలా అంటావు? 94% సీట్ షేర్ కొట్టినాడిని. 94% సీట్లు అలాగే కొట్టారు. అతను హీరోనా? నువ్వు అన్నట్టు శకునా? నువ్వు శకుని కాదు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన శని అని కదా ఇవాళ ఈ పరిస్థితి మీకు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు మీ 11 మంది ఎందుకని వెళ్ళలేకపోయారు? మీరన్న కన్వెన్షన్ సెంటర్కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి కూడా అన్నారు సార్. అంటే దొంగ సంతకాలు చేస్తారా? మనం అన్న మాట కదా అది, స్పీకర్ అన్నమాట. ఏంటి ఆయన ఎంతో ఆవేదనతో అన్నమాట. అయ్యన్న పాత్రుడు దొంగల్లాగా వచ్చి సంతకాలు చేసిపోవటం ఏంటని ఆయన ధైర్యంగా మీరు సభకు రండి, ఘరానాగా రండి, చక్కగా సంతకాలు పెట్టండి, లోపలికి వచ్చి ప్రశ్నలు అడగండి. ఇప్పుడు మీరెందుకని వెళ్ళలేదు సాంస్కృతిక కార్యక్రమాలకి? వాళ్ళు ఏదో చేశారు. దుర్యోధనుడి క్యారెక్టర్ ఆయన చేశాడు. ఎవరు? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. బ్రహ్మనాయుడు క్యారెక్టర్ ఈయన చేశాడు. బాలచంద్రుడి క్యారెక్టర్ ఎవరు? కందుల దుర్గేష్ గారు. ఇప్పుడు ఒక చక్కటి వాతావరణం. చంద్రబాబు ఆ భేటీలో మాట్లాడుతూ ఏమన్నారు? సభలో పోరాటం చేయాలి, ల్యాబీల్లో ఆప్యాయంగా మాట్లాడుకోవాలి, మా హయాంలో అలా జరిగేదంటూ ఆయన అప్పట్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా తను ఉన్నప్పుడు జరిగిన సన్నివేశం గుర్తు చేశాడు. అవును. ఇప్పుడు బల్లగుద్ది మాట్లాడుతుంటే ఆయన ఏదో అడిగితే నేను 100 సార్లు బల్లగుద్దుతా నువ్వేం చేస్తావని లాబీలో అంటే ఒక హెల్దీ రాజకీయాలు నడిచాయి. అంటే ఏంటి? వ్యక్తిగత ప్రత్యర్థులు కాదు వీళ్ళు. అవును, వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే, కేవలం రాజకీయానికి పరిమితం. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాడాలి, పోట్లాడాలి, అంతే తప్ప చంద్రబాబు నీ శత్రువా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి శత్రువా? వీళ్ళు ఏంటంటే ఒక శత్రు వైఖరితో రాజకీయ పార్టీలని చంపేయాలన్నట్టుగా, అణిచేయాలన్నట్టుగా, తనే 30 ఏళ్ళు మళ్ళీ సీఎం కావాలన్న ఒక అధికార కాంక్షతో జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. అతను ఏంటి? తెలుగుదేశం కార్యకర్తలందరినీ భయోత్పాతంలో ముంచారు. 5 ఏళ్ళు అతనికి అధికారం ఇస్తే ప్రమాణ స్వీకారం నాడు జగన్ ఏమని చెప్పాడు? మీ అందరి ఇళ్లల్లో మా నాన్న ఫోటో ఉంది, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా ఒక మంచి పాలన అందిస్తా, మంచి ముఖ్యమంత్రి అని మీతో అనిపించుకుంటా అన్నావు కదా ఆ రోజు. ఆ బుద్ధి మరి 5 ఏళ్లలో ఏమైంది? ఇప్పుడు నువ్వు మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవటం కాదు, అసలు నీలాంటి వాడిని ఎందుకు గన్నాడా అని చెప్పి మీ నాన్న ఫోటో బయటికి గిరాటేసే పరిస్థితి తెచ్చావే. వాళ్ళు గిరాటేయటం కాదు, నువ్వే గిరాటేసావు. ఇది నీ మీడియా ఛానల్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఉండేది. కరెక్ట్. పైనుంచి పుష్పాలు జల్లుతూ ఎత్తిపారేశాడు. అంటే ఎందుకని ఎత్తిపారేసి ఉండదు సార్? అంటే ఆ ఫోటో ఉంటే షర్మిల అందుతో వాటా అడుగుద్దనేమో. ఏది? మా నాన్న ఫోటో మరి ఈక్వల్ షేర్ నాకు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే కాదు కదా తన తండ్రి, షర్మిలకు కూడా మరి పేగు తెంచుకు పుట్టిన బిడ్డగా ఎక్కడ చెల్లి వాటా అడుగుద్దని లేపేశాడా? జనం అడిగే మాట, మనం అడిగే మాట కాదు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లాగ్లో ఎవరి ఫోటో ఉంది? ఆయన జెండా. మరి పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని చుట్టూతో నవరత్నాలను పెట్టుకుని పథకాలకు సంబంధించి 4-9 స్కీములు పెట్టుకుని కదా గెలిచావు, ముఖ్యమంత్రి అయ్యావు. 2 ఏళ్ళు కాగానే ఏం చేశావు? సగం బొమ్మ నీది పెట్టుకున్నావు.
సగానికే నాన్నను పరిమితం చేశావు, ఇంకో 2 ఏళ్ళు కాగానే ఏం చేశావు, అసలు నాన్న ఎత్తేసావు, మొత్తం నీ ఫోటో పెట్టుకుని చుట్టూతా నవరత్నాలు పెట్టుకున్నావు. అంటే తల్లిగారిని కూడా గౌరవ అధ్యక్షుల పదవి నుంచి రిమూవ్ చేశారు సార్. అంటే తన యొక్క ఎదుగుదల కోసం, రాజ్యాధికారం కోసం తండ్రిని ఖైదు చేసిన మొఘల్ పాలకులను చూసాం, అన్నని చంపేసిన మొఘల్ పాలకులను చూసాం. అట్లాంటి పాలకుడిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏది తండ్రిని మరి జెండాలో నుంచి తొలగించిన కొడుకుని, తల్లిని పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా తీసేసిన కొడుకుని, తల్లిని అసలు నేరుగా కోర్టు బోనులో నిలబెట్టి ఎన్సీఎల్టీలో కేసు పెట్టిన కొడుకుని, చెల్లిని మరి రోడ్డు పాలు చేసిన అన్నని, చెల్లిపైన కేసులు పెట్టినాడిని ఆస్తుల కోసం. అప్పుడు మొఘల్ చక్రవర్తులు ఏదో షాజహాన్ చేశాడను, ఔరంగజేబు చేశాడను, వాళ్ళ నాన్నని ఖైదు చేశారు. ఏది మొఘల్ చక్రవర్తులు వాళ్ళ తమ్ముడు అన్నలను చంపేశారు, ఎవరు దారా అనేవాడిని చంపేస్తారు. అంటే ఇక్కడ మనకేం కనపడుతోంది, ఏమి తీసిపోని ఇది కనపడుతుంది. చరిత్ర పునరావృతం అయిందా? ఇది అభివృద్ధి, ఇది నాగరికత, అప్పుడు అనాగరికత. మీరు ఇలా అంటున్నారు సార్. ఇంకొక నేత అంటే పేర్ని నాని గారు, మాజీ మంత్రి, ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన చూసి నేర్చుకోవాలి చాలా విషయాలు అని చెప్పి ఆయన చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కావచ్చు, ఆయన పరిపాలన కావచ్చు ప్రైజ్ చేస్తూ మాట్లాడారు. ఏమి నేర్చుకోవాలి? చంద్రబాబు కూడా వాళ్ళ అమ్మ నాపని ఎన్సీఎల్టీ కేసులో పెట్టాలా? లేకపోతే చంద్రబాబు ఆయన చెల్లెళ్ళని ఈడ్చాలా రోడ్డు మీదకి? అంటే అతను అన్న మాటలు, అతను ఎన్సీఎల్టీకి రాసిన లేఖలో వాడిన ఆ లాంగ్వేజ్ ఏంటి? చెల్లి అత్యాశతో తల్లిని బలిపశువు చేసిందని. ఇది నేర్చుకోమంటాడా పేరును అని? లేకపోతే చెల్లి మోసం చేయడంతో ఆ చెల్లి మీద ప్రేమాప్యాయతలు కరిగిపోయాయంట. ఇది నేర్చుకోవాలా? అంటే మనం అంటే చెల్లి అని చెప్తున్నారు సార్, ఇది వాస్తవం కూడా, ఆయన చెల్లెలే నిజానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా భావించట్లేదు. దీనికి ఊతం ఇచ్చే విధంగా వర్ర రవీందర్ రెడ్డి చేత ఎలాంటి పోస్టులు పెట్టించారో మనం చూసాం. అంటే రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అని అది పలడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. కానీ అదే వర్ర రవీందర్ రెడ్డి కోసం ఆయన మాట్లాడారు, మా కార్యకర్తలను మీరు బంధిస్తున్నారు, మీ అంత చూస్తామని చెప్పేసి. చెల్లిని అంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టినప్పుడు కూడా ఆయన పల్లెత్తి మాటలు లేదు. అరే చెల్లి చీర మీద కామెంట్ చేశాడు. అసలు ఇదేమే అన్న ఇతను, ఇది నేర్చుకోమంటాడా? పేర్ని నాని ఇవాళ ఆ తల్లి విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి రిప్లై ఇచ్చింది ఎన్సీఎల్టీలో. ఏమని ఇచ్చింది ఎన్సీఎల్టీలో రిప్లై? నా కొడుకు కోడలు ప్రవర్తన నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని రాసింది. ఇది నేర్చుకోవాలా చంద్రబాబు? పేర్ని నాని చెప్పాలా? ఎందుకని ఇప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళు చాలు జగన్మోహన్ రెడ్డిని ముంచేయడానికి, జగన్మోహన్ రెడ్డిని పాతి పెట్టడానికి. ఇవాళ జగన్ నోరు తెరిస్తే విలువలు అంటాడు, విశ్వసనీయత అంటాడు, నమ్మకం అంటాడు, అసలు రాజకీయాల్లో నేను వచ్చిందే విలువల కోసం అంటాడు. నాయకుడిని బట్టే కార్యకర్తలు, సహచరులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఆదర్శం, ఎందులో ఆదర్శం? నిన్నేదో కౌన్సిల్ భేటీలో అనితో ఎవరో మాట్లాడారు, ఆయన బుడమేరు బాధితులు ₹1 కోటి ఇచ్చాడంటే మాకు ఇంతవరకు ఆ చెక్కు రాలేదు. అప్పుడు బొత్స సత్యనారాయణ ₹1 కోటి పాలు నేనే పంపిణీ చేశానో ఏదో చెబితే అసలు దేంతో నవ్వాలో అర్థం కాని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవటం? మీరు రాజకీయాలు వద్దు, వ్యాపారం చేసుకోండి, మీ జోలికి రారు. ఇప్పుడు శ్రీశ్రీ ఏమన్నాడు? పబ్లిక్లోకి వస్తే కాలర్ పుచ్చుకుంటామంటాడు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు వాళ్ళ సొంతం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాజకీయ పార్టీ పెట్టలేదనుకో, ఇవాళ అతను కంటెస్ట్ చేయలేదనుకోండి, ఆయన వాళ్ళ అమ్మని ఏం చేసుకున్నా మనకు అనవసరం, వాళ్ళ చెల్లిని ఏం చేసుకున్నా మనకు అనవసరం, వాళ్ళ ఆస్తి ఇతను తిన్నా, ఇతని ఆస్తి వాళ్ళు తిన్నా అది సబ్జెక్ట్ కాదు, అది చర్చించాల్సిన అంశం కాదు. దానికి జగన్ ఏమంటాడు? ఘర్ ఘర్ కీ కహానీ అంటాడు. అంటే ఘర్ ఘర్ కీ కహానీ అంటే మీది మామూలు ఘర్ కాదు, మీది పొలిటికల్ ఘర్. ఏది మీదేంటి? పవర్ ఘర్. మీ కహానీ ఇవాళ ప్రజలందరికీ కావాలా? ప్రజలందరూ దానిపైన చర్చిస్తారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చో, నీ వ్యాపారం చేసుకో, సిమెంట్ ఫ్యాక్టరీ నడుపుకో, లేకపోతే పేపర్ నడుపుకో, ఛానల్ నడుపుకో, నీ జోలికి ఎవరు రారు. మామూలు సాదా సీదా మనిషిగా ఉన్నా నిన్ను పట్టించుకోము. కానీ నువ్వు కనుక కంటెస్ట్ చేసి, పోటీ చేసి, ఈ విధంగా ఉపన్యాసాలు ఇస్తే విలువలు అంటావు, విశ్వసనీయత అంటావు. తల్లి లేనిదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అసలు పుట్టుకుందా? ఆమె కదా నిన్ను కన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తల్లి దగ్గర దోషి, చెల్లెళ్ళ దగ్గర దోషి,
పార్టీలో దోషి, ప్రజల్లో దోషిగా ఇవాళ అతను ఎన్ని రకాల దోషులుగా అతను మారాడు. సిబిఐ దోషి అంటావు నువ్వు, కాకపోతే ఈడీ దోషి అంటావు, అది వేరే విషయం. ఇష్యూ ఏంటంటే ఆమెను గౌరవాధ్యక్షురాలుగా తీసేయకపోతే నీకు పరిస్థితి వచ్చేదా? శని జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద శని అన్నమాట. ఈ అంబటి రాంబాబు కూర్చున్నాడు, అదే పేరు నాని కూర్చున్నాడు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాం మనం, సాకే శైలజానాథ్ మాజీ మంత్రి, పిసిసి ప్రెసిడెంట్ కూడా రీసెంట్గా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, వైసీపీలో చేరాడు. అందరూ వైసీపీని వదిలిపోతుంటే ఆయన వచ్చి చేరాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇప్పటికైనా విజయం మంది తెచ్చుకుని గౌరవాధ్యక్షురాలుగా పెట్టుకుంటే మంచిది అన్నాడు. వింటారా ఆయన మాట? అంటే మంచి రుచించదు. ఇప్పుడు విజయమ్మ మీద ఎన్సిఎల్టీలో కాదు, న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో కేసేద్దామని అంబటి రాంబాబు చెప్పాడు అనుకో, ఓకే అంటాడు. అంటే జగన్కి నచ్చే సలహాలు ఇలాంటివి. అసలు ఎందుకు నీకు ఇంత ఆశ? ఇప్పుడు చెల్లిది కాదు అత్యాశ, నీది అత్యాశ. చెల్లి కాదు తల్లిని బలిపశువు చేసింది, నువ్వు బలిపశువు చేసావు. పార్టీ గౌరవాధ్యక్షురాలుగా తీసేసావు, బలిపశువు చేసావు. ఇప్పుడు ఆమెను ఆస్తి కోసం ఆమెకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటూ కోర్టుకు వెళ్ళావు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందులో ఆయన చూసి ఏం నేర్చుకోవాలి మనం? ఇవాళ నేను అడిగేది కాదు, జనం అడిగేది కాదు, సొంత పార్టీ నాయకులు అడిగేది, కార్యకర్తలు అడిగేది. నిన్నటి దాకా నీ నీడగా ఉన్నాడు సాయిరెడ్డి, ఎక్కడున్నాడు? కుండ బద్దలు కొట్టాడు. అది అవినీతి కుండ అనొచ్చు మీరు, ఏదో ఒక కుండ బద్దలు కొట్టి పారిపోయిన పరిస్థితుల్లో సాయిరెడ్డి ఏమన్నాడు? ఇన్నాళ్ళు నీ మనసులో నాకు స్థానం ఉందనుకున్నాను, నాకు స్థానం లేదని తెలిసిపోయింది, నీ మీద నా మనసు ఇరిగిపోయింది అన్నాడు. ఇప్పుడు ఇవాళ సాయిరెడ్డికి జగన్ మీద మనసు ఇరిగిపోయింది, వాళ్ళ తల్లికి జగన్ మీద మనసు ఇరిగిపోయింది, చెల్లెళ్ళకి అసలు ఎప్పుడో ఇరిగిపోయింది, 1.0లోనే ఇరిగిపోయింది. వీళ్ళు 2.0లో ఇరిగిన బ్యాచ్. కానీ అంబటి రాంబాబుకి మాత్రం ఇరగల, పేరు నానికి ఇంకా మనసు ఇరగలేదన్నమాట. అయితే సార్, ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఈ స్పోర్ట్స్ కావచ్చు, ఈ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు చేయడం నేరం అంటారా? అంటే జబర్దస్త్ స్కిట్ తోటి పోల్చారు దాన్ని. కేసు పెట్టాలి. వాళ్ళు గౌరవ సభ్యులు, అది గౌరవ సభ. వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నమాట. ఇదేంటి, ఒక గౌరవ సభ్యుడిని ఉద్దేశించి ఈ విధంగా ఆ సాంస్కృతిక కార్యకలాపాలను జబర్దస్త్తో పోల్చారంటే ఇప్పుడు వీళ్ళ యొక్క దిగజారుడు స్వభావాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పటికి ఇన్ని కేసులు పడ్డా వీళ్ళకి బుద్ధి రాలేదా? పోసాని కృష్ణమురళి పాపం మీద బెయిల్ వచ్చినట్టుంది నిన్న, అతనికి చుక్కలు కనపడ్డాయి. ఏది, అరే కోర్టు న్యాయమూర్తి దగ్గర లబలబలాడాడు. ఇప్పుడు 4 రోజులుగా జైల్లో ఉన్నాడు, 70 ఏళ్ళు, నాకు 2 ఆపరేషన్లు అంటాడు, స్టంట్ వేసుకున్నానంటాడు, అసలు సూసైడ్ చేసుకుంటానన్నాడు. ఎందుకు నీకు ఈ పరిస్థితి? అతనే కాదు, ఇవాళ వల్లభనేని వంశీ, అతను నిన్నటిదాకా అందగాడు, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి రంగు వెలిసిపోయింది, జుట్టు తెల్లబడింది, చాలా భయంకరంగా ఉన్నాడు సార్. అసలు జనం గుర్తుపట్టలేదంట. నిన్న అతను జైలు దగ్గర పోలీసులు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఈ అందగాడేంటా ఇట్లా అయ్యాడు అనుకున్నాడా? అతను ఏమన్నాడు, పోలీసు వ్యాన్ ఎక్కుతూ ఎక్కిస్తున్నారు అతన్ని, ఎక్కిస్తుంటే నన్ను ఏమైనా కోడి అనుకున్నారా, కోడి పుంజులు వేసినట్టుగా వ్యాన్లో కుక్కుతారా అన్నాడు. వంశీ అన్నాడు. అంటే ఈ కోళ్ళేంటి, కోళ్ళ వ్యాన్లో కుక్కినట్టు కుక్కటం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారు పోలీసులు, కుక్కల వ్యాన్ అనలేదురా నాయన, ఇంకా నయం కోడి వ్యాన్ అన్నారు అనుకుంటాడు. ఇవాళ వంశీ కాదు, అతను కడుపుల నొప్పి అంటాడు, మెడ నొప్పి అంటాడు. ఎవడవాడు? వర్రా రవీంద్రారెడ్డి, కడప జైల్లో ఉన్నాడు వర్రా రవీంద్రారెడ్డి. అతను ఎక్కడ తీసుకెళ్తామని జగ్గైపేటలో కేసు ఉంది. పోలీసులు వచ్చి జగ్గైపేట తీసుకుపోదామంటే నాకు మెడ నొప్పి, నేను రాను అన్నాడంట. మెడకు పట్టి వేసి తీసుకుపోయారు. అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అనేది అదే కర్మ అంటారు సార్. అంతే కదా. ఇవాళ వీళ్ళకి సానుభూతి ఎందుకు రావట్లేదు, నవ్వుల పాలు ఎందుకు అవుతున్నారు అంటే అది కారణం అన్నమాట. మీకు అధికారం ఉన్నప్పుడేమో రెచ్చిపోయారు, ఘోరాలు చేశారు, నేరాలకు పాల్పడ్డారు. ఇప్పుడు పవర్ పోయేసరికి ఇప్పుడు మీరు ఇక జైళ్ళ చుట్టూతో తిరగాల్సిన పరిస్థితి. అదేమంటే పోలీసులను బెదిరిస్తున్నారు, జడ్జిలను బెదిరిస్తున్నారు. విడుదల రజని, ఆమె మీద కేసులు, వాళ్ళను మోసం చేశారని, వీళ్ళను మోసం చేశారని, వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నారని, వీళ్ళ దగ్గర డబ్బులు తిన్నారని, వాళ్ళ బాధితులంతా నీకు లక్షలాది మంది ఇవాళ ఫిర్యాదులు ఇస్తున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక భూ బకాసురుడుగా అతను, లేకపోతే ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అతను ఒక మధ్యాసురుడుగా,
ఎవరికి వాళ్ళు ఏంటి మింగి పారేశారు, ఏది గనులు మింగారు, భూములు మింగారు. అరే అసలు వీళ్ళు కబ్జా చేయింది దీన్ని, వీళ్ళు ఇళ్ల స్థలాల కబ్జా, భూముల కబ్జా, డిస్టిలరీల కబ్జా మొత్తం దోచి పారేసిన పరిస్థితుల్లో ఇవాళ కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందంటే బెయిల్ కోసం వెళ్లాల్సి వస్తుంది. ముందస్తు బెయిల్కి వెళ్ళాడంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పొరపాటును కూడా హైకోర్టు తిరస్కరించిందనో ఏదో అంటున్నారు. అవినీతి కుంభకోణాలపై బెయిల్కి వెళ్తే ఇవాళ అసలు కోర్టులు సహించే ప్రసక్తి లేదనమాట. పోసాని కృష్ణమురళికి బెయిల్ ఎందుకు ఇచ్చారంటే సూసైడ్ చేసుకుంటారని ఇచ్చినట్టున్నారు. అది కూడా లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు. అసలే మెంటల్ కృష్ణ అన్నారుగా. ఇప్పుడు ఈ పరిస్థితి ఇవాళ మీరు స్వయం కృతాపరాధం. మీరు స్వయంగా మీ నెత్తి మీద మీరు చేతులు పెట్టుకున్నారు, జనం నెత్తి మీద చేతులు పెట్టాలని చూశారు. అంటే ఏ ధైర్యంతో ప్రజలకు ఏం పని చేసావని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి 2.0నా? జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇవాళ కాదంబరి కిరణ్ గుర్తొస్తుంది, జత్వాని, లేకపోతే విజయమ్మ గుర్తొస్తుంది, షర్మిల గుర్తొస్తుంది, సునీత గుర్తొస్తుంది. అంటే 1.0లోనే సొంత మనుషుల్నే ఇంత ఇబ్బందులు పెట్టి, ఇన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాడే. ఇతను 2.0 అంటే ఇక దేవుడే. ఇది దేవుడు కాదు, ఇక సైతాన్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పేరు మార్చుకుంటానని కన్నబాబు ఎవరో అన్నారు. జనసేన ఇవాళ ఆ పేరు ఉండేసరికి జనసేన అనేది ఆ పేరే దాన్ని క్లిక్ చేసింది. 100% స్ట్రైక్ రేటు, 21కి 27 కొట్టి పారేశారు. మేము కూడా మా పార్టీ పేరు జగన్ సేన అని మారుస్తాం అన్నాడంట. ఓరి ఇప్పుడు అసలు లోపం ఎక్కడుందో తెలుసుకోకుండా జగన్ సేన అనగానే షర్మిల ఏమంది సైతాన్ సేన అంటుంది. అంటే వీళ్ళు ఆ పార్టీ పేరు ఇక సైతాన్ సేనని మార్చుకోవాలన్నమాట. ఒక సైతాన్ సేన లాగా నా వెంట పడ్డారు, నా క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డారు, షర్మిల గారు నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు, సునీత పైన, షర్మిల పైన. అసలు చివరికి జగన్ను పుట్టించిన విజయమ్మ శీలాన్నే వీళ్ళు కించపరుస్తూ పెట్టారంటే రాజశేఖర రెడ్డికి పుట్టలేదు మీరు అన్నారు. ఏది షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు. ఓట్లు అడిగే అర్హత వీళ్ళకుందా? పోటీ చేసే అర్హత ఈ పార్టీకి అసలు ఉందా? అందుకే కదా వీళ్ళందరూ ఇవాళ ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతుంది జనసేన, బీజేపీ. 4 ఏళ్ళు ఈ పార్టీ ఉండే ప్రసక్తే లేదు. మళ్ళా ఎలక్షన్లో నీకు ఫ్యాన్ గుర్తు ఉండదు అనమాట. ధన్యవాదాలు సార్. నమస్తే.